సింధు నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందంటూ పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ నోరు పారేసుకున్నారు. సింధు నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ భారత్పై అక్కసు వెళ్లగక్కారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే దాయాదితో చేసుకున్న సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. దీనిపై పాక్ నేతలు స్పందిస్తూ భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బిలావల్ భుట్టో సింధు నదిలో రక్తం పారుతుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కాగా అంతకుముందు పాక్ రక్షణ మంత్రి కూడా ఇదే తరహా ప్రేలాపనలు చేశారు. సింధు నదిలో ప్రతి చుక్క తమదేనని, భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని మరో మంత్రి ఆరోపించారు. ఇక మన దేశంపై విషం చిమ్ముతో లష్కరే తోయిబా చీఫ్ హాఫీజ్ సయీద్ సింధు నది గురించి మాట్లాడిన వీడియో బయటకొచ్చింది. కశ్మీర్లో డ్యాం నిర్మించడం ద్వారా పాక్కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్ను నాశనం చేయాలని, చైనా, పాకిస్తాన్ ఆర్థిక నడుమ ప్రణాళికలను విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే నదుల్లో మళ్లీ రక్తం పారుతుందని హఫీజ్ అందులో బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.